హాయ్ అండి, వెల్కమ్ టు యామూస్ వరల్డ్. ఇవాళ అయితే చెన్నై స్పెషల్ బిర్యానీ అయితే చేస్తున్నానండి వెడ్డింగ్ స్టైల్లో. బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాను. అదైతే 20 మినిట్స్ అయితే నానబెట్టాలండి. నానబెట్టి పక్కన అయితే ఉంచుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు అయితే వేసుకొని అది బాగా వేపాలండి. అయితే బాగా స్మెల్ అయితే వస్తుంది. సో దాని తర్వాత అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్, టమాటోస్, పుదీనా, కొత్తిమీర, చిల్లీస్ ఇవన్నీ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడైతే 4 అయితే పచ్చిమిరపకాయలు వేసుకోండి. అయితే సో వేసుకొని బాగా వేపాలి. వేపిన తర్వాత ఆనియన్, పుదీనా అయితే వేసుకోవాలి. పుదీనా అయితే వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై అయితే చేయాలి. చేసుకున్న తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి. సో ఆనియన్ బేగా త్వరగా అవడానికి సాల్ట్ వేసుకున్నట్టయితే బేగా వేగుతాయండి. సో ఇలా అయితే ఆనియన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు అయితే వేపుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోండి. అదైతే నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. సో గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేయాలి. చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత అయితే మీకైతే టమాటాస్ వేసుకోవాలి. టమాటాస్ వేసుకున్న తర్వాత అయితే బాగా ఫ్రై చేసి టమాటాస్ కూడా నీళ్ళని ఇంకెలా అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకున్నానండి. చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత చికెన్లో వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మీకు అక్కడ చూపిస్తున్న విధంగా అయితే దగ్గరికి అయిన తర్వాత అయితే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి 1 స్పూన్. సో వేసుకొని సాల్ట్ కూడా సరిపడినంత అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆ వాటర్ కంటెంట్ అంతా కొంచెం దగ్గరికి అయ్యాక కర్డ్ అయితే వేసుకోండి, పెరుగు. సో పెరుగు అయితే వేసుకోవాలి. ఎందుకంటే చల్లదనం అయితే ఉంటుంది. బిర్యానీ వేడి కదండి, సో చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే మంచిది, హెల్త్ అయితే మంచిదండి. సో ఇదైతే మనకి ఒక గ్రేవీలో కనిపిస్తుంది. ఆ గ్రేవీ బాగా ఇంకిపోయిన తర్వాత అయితే 1 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ బియ్యానికి అయితే 1.5 గ్లాస్ అయితే నేను వేస్తాను. సో 1.5 అయితే నేను 3 గ్లాసెస్ అయితే వేసాను. కొంచెం తక్కువ వేసి బాస్మతి రైస్కి అయితే కొంచెం తక్కువగానే వాటర్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి స్పైసీగా వస్తుంది, విడివిడిగా వస్తాయి, లేదంటే అంటుకున్నట్టుగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే 2.5 గ్లాసెస్ అయితే బాగా మరిగిన తర్వాత ఇందాకైతే మనం నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ అయితే, సో రైస్ని అయితే మనం వేసుకోవాలి. నీళ్ళు అయితే బాగా వడపోసి వేసుకోవాలి. సో ఈ విధంగా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత అయితే కాసేపటి తర్వాత అయితే 20 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. సో తర్వాత అయితే చూసుకోవాలి ఉడికిందా లేదని. సో వాటర్ అయితే బాగా ఇంకిపోవాలి. ఇంకిపోయే వరకు కూడా అయితే ఉండాలి. సో దీనిలో అయితే నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ అయితే కొంచెం వేసుకొని ఫుడ్ కలర్ యాడ్ చేసినట్టయితే మీకు అక్కడ బిర్యానీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలైతే బాగా తింటారండి వెరైటీగా ఉందని చెప్పి. 1 సైడ్ వైట్ కలర్లో, 1 సైడ్ ఆరెంజ్ కలర్లో స్పైసీగా అయితే కనిపిస్తుంది. సో ఫినిషింగ్ అయితే చూపిస్తుంది, వీడియోలో చూడండి. సో ఈ విధంగా అయితే కలుపుకొని 5 మినిట్స్ అయితే తీసుకొని దించేయాలి. దించిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదైతే చెన్నై స్టైల్లో అయితే చేశాను. వెడ్డింగ్ ఫంక్షన్లో అయితే అలాగే చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.